హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము క్లాస్ 9 ఫిజికల్ సైన్స్ లాస్ట్ 3 ఇయర్ క్వెషన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 3 ఇయర్ క్వెషన్ పేపర్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉండొచ్చు, రిపీటెడ్ అయిన క్వెషన్స్ కూడా ఉండొచ్చు అండ్ క్వెషన్స్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి అనే అనాలిసిస్ ఈ వీడియోలో చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఇంతకు ముందు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఫిజికల్ సైన్స్, ఈ ఇయర్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ 9th క్లాస్ ఎస్ఏ 1కి టోటల్ డిఫరెంట్ అండ్ ద సేమ్ ప్యాటర్న్ విల్ బి దేర్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ఆల్సో. సో మనం ఫస్ట్ ముందుగా క్వెషన్ పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేసి దెన్ వి విల్ గో ఇన్ టు ద వీడియో. సెక్షన్ 1 3 క్వెషన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ క్వెషన్, టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్. ఎలాంటి చాయిస్ ఉండదు, మనం అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 2లో కూడా 3 క్వెషన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్ ఈ సెక్షన్కి ఉంటుంది. ఈ సెక్షన్లో కూడా ఎలాంటి చాయిస్ ఉండదు. సెక్షన్ 3లో మాత్రం లాంగ్ ఆన్సర్స్ చాయిస్ ఉంటుంది. 2 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ 3 ఇస్తాడు, మనం ఏదైనా 2 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. 6 మార్క్ ఈచ్ క్వెషన్, 12 మార్క్స్. సో 12 plus 6 is 30 మార్క్స్. సో ఆబ్జెక్టివ్ టైప్ పార్ట్ బిలో 10 మార్క్స్ ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ 10 ఉంటాయి, ఈచ్ క్వెషన్ 1 మార్క్, టోటల్ 10 మార్క్స్. సో పార్ట్ బి 10 మార్క్స్, పార్ట్ ఏ 30 మార్క్స్, టోటల్ 40 మార్క్స్. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విల్ బి దేర్ ఫర్ బయాలజీ ఆల్సో, సేమ్ ప్యాటర్న్. So first section 3 questions 2 marks, second section 3 questions 4 marks, third section 2 questions 6 marks, 30 plus 10 part B 40. We will discuss 2022 essay 1 question paper physical science. ముందుగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో లాంగ్ ఆన్సర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో ఏంటో చూద్దాం. సో డోంట్ బాదర్ అబౌట్ ద ప్యాటర్న్ కాదు, మనము ఓన్లీ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాము అండ్ ఎలా అడిగాడు అండ్ ఏ క్వశ్చన్స్ కూడా అడగబోతున్నాడు అనేది కూడా చూద్దాం. So the experiment is observing the speed of diffusion of two gases. Write the aim, material required, procedure, precautions and observation. The experiment in separating the components of ink using paper chromatography. Write the aim, material required, procedure and observation. So this is the 2021 క్వశ్చన్ పేపర్. ఇందులో ఎక్స్పెరిమెంట్ అడిగాడా లేదా చూద్దాం. ఎందుకు ఎక్స్పెరిమెంట్ అంటున్నానంటే క్లియర్గా లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్. సో 2022లో కూడా సేమ్ ఎక్స్పెరిమెంటే ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఇస్ ద 2021, దిస్ ఇస్ ద 2022. సో దిస్ ఇస్ 2018 క్వశ్చన్ పేపర్. ఇందులో ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ అడిగాడా లేదా చూద్దాం. ఎస్, ఇక్కడ కంపల్సరీగా ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ అనేది ఉంది. సో మనము ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ద్వారా వాట్ వి కంక్లూడెడ్ ఈస్ వన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఈస్ కంపల్సరీ ఆన్ ఎక్స్పెరిమెంట్. సో మనము ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ డెఫినెట్గా నేర్చుకోవాలి స్టూడెంట్స్. ల్యాబ్ యాక్టివిటీస్. సో మూవింగ్ ఫార్వర్డ్ 2022లో ఇంకేం క్వశ్చన్స్ అడిగాడు చూద్దాం. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. కార్ స్టాప్డ్ ఆఫ్టర్ 4 సెకండ్ బై అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్. సో ఇక్కడ ఒక న్యూమరికల్ ఉంది, 2022లో కూడా న్యూమరికల్ క్వశ్చన్ ఉంది. సో న్యూమరికల్ అంటే ప్రాబ్లమ్స్. సో ఈ న్యూమరికల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో వన్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూమరికల్స్. న్యూమరికల్ అంటే ప్రాబ్లమ్ రిలేటెడ్ క్వశ్చన్. అది కూడా ఎక్కువ అడగడం దేంట్లో అడుగుతున్నాడు అంటే యాక్సిలరేషన్ దాంట్లో నుంచి అడుగుతున్నాడు. సో ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ కంపల్సరీ, ఒక ప్రాబ్లం న్యూమరికల్ కంపల్సరీ. కాబట్టి ఈ రెండు తరోగా ఉండాలి, ఎస్పెషల్లీ లాంగ్ ఆన్సర్. సో ఇంకా ఏమని అడిగాడా లాంగ్ ఆన్సర్లో చూద్దాము. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇచ్చాడు, టేబుల్కి అనుగుణంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 క్వశ్చన్స్. ఇక్కడ కూడా అంతే, టేబుల్ రిలేటెడ్ 4 క్వశ్చన్స్ అండ్ వీ నీడ్ టు ఆన్సర్ దిస్ 4 క్వశ్చన్స్. 2021 క్వశ్చన్ పేపర్లో అలాంటిది ఏమైనా అడిగాడా చూద్దాం. ఎస్, దెర్ ఈస్ ఎ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు, సేమ్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇక్కడ కూడా అడిగాడు. 2018లో కూడా టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో మనం ఇక్కడ క్లియర్గా అనాలిసిస్ చేయొచ్చు మనమే. మనకి ఎస్ఏ 1 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో లాంగ్ ఆన్సర్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 2 మాత్రమే రాయాలి. సో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెరిమెంట్, ఇంకో క్వశ్చన్ న్యూమరికల్ అడిగే అవకాశాలు ఉన్నాయి, ఒక క్వశ్చన్ టేబుల్. సో ఇవి కాకుండా మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరేది కూడా అడగవచ్చు, అవేంటో కూడా చూద్దాం ఒకసారి. In a fly collides with the windshield of a fast moving bus, is the impact force experienced same for the fly and the bus? Why? Is the same acceleration experienced by the fly and the bus? Why? So this is a concept based question. Why does a diamond shine more than a glass piece cut to the same shape? Distinguish between speed and velocity. Explain some situation where the center of gravity of man lie outside the body. Mention the situation where we use diffusion in our day-to-day life. Which separation techniques will you apply for the separation of the following? Mixture of oil and water. సో ఇక్కడ మనం గమనించినట్టయితే 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనం అబ్జర్వ్ చేయండి మీరు. సో ఒకటి యూజ్, ఇంకోటి గివ్ డిఫరెన్స్. డిస్టింగ్విషన్స్ అన్న డిఫరెన్స్ అన్న ఒకటే.
డిఫరెన్షియేట్ స్టాటిక్ ఇనర్షియా అండ్ డైనమిక్ ఇనర్షియా. సో డిఫరెన్షియేట్ ఆర్ డిస్టింక్షన్ అన్న ఒకటే స్టూడెంట్స్. మనం ఒక అనాలిసిస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇప్పుడు అదేంటి అంటే డిఫరెన్స్ అనే క్వశ్చన్ కంపల్సరీగా షార్ట్ ఆన్సర్లో అడుగుతున్నాడు. సో నేను చెప్పడం కాదు, మీరే అబ్జర్వ్ చేయండి. డిస్టింగ్విష్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ, డిస్టింగ్విష్ బిట్వీన్ స్టాటిక్ ఇనర్షియా అండ్ డైనమిక్ ఇనర్షియా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. యూజెస్ ఏమైనా అడిగాడా లేదా? సో ఈ యూజెస్ అనేది కంపల్సరీ అడిగాడు స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో కూడా. సో మనము యూజెస్ అనే క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నాడు. సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాము షార్ట్ ఆన్సర్లో. మీరు గమనించినట్టయితే ఒక టేబుల్ క్వశ్చన్ ఇక్కడ, ఒక టేబుల్ క్వశ్చన్ ఇక్కడ, 9th క్వశ్చన్, ఇదన్నీ షార్ట్. అండ్ ఫస్ట్ సెక్షన్ ఏమో వెరీ షార్ట్. సో ఫస్ట్ సెక్షన్ ఏమో 2 మార్క్స్, షార్ట్ ఆన్సర్ ఏమో 4 మార్క్స్, లాంగ్ ఆన్సర్ ఏమో 6 మార్క్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే టేబుల్ క్వశ్చన్ కంపల్సరీ ఇస్తున్నాడు షార్ట్లో కూడా, షార్ట్ ఆన్సర్లో కూడా. సో ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ 2లో టేబుల్ క్వశ్చన్. సో లాంగ్ ఆన్సర్లో టేబుల్ క్వశ్చన్ ఉంది, షార్ట్ ఆన్సర్లో టేబుల్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ ద టేబుల్ క్వశ్చన్ ఫర్ షార్ట్ ఆన్సర్ ఆల్సో. సో డిఫరెన్సెస్, యూజెస్, టేబుల్, these three are very important and you can expect these questions for essay 1. ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్ చూద్దాము ఒకసారి. వాట్ డూ యూ మీన్ బై యాక్సిలరేషన్? వాట్ ఈస్ ఫ్లూయిడ్? గివ్ వన్ ఎగ్జాంపుల్. వై డూ స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్? ఎక్స్ప్లెయిన్ వై ఎ లాంగ్ పోల్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు ద టైట్ రోప్ వాకర్ ఇఫ్ ద పోల్ హ్యాస్ స్లైట్ బెండింగ్. ఎక్స్పాండ్ CNG. వాట్ ఈస్ ద మొమెంటమ్? సో దిస్ ఈజ్ 2022 లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, essay 1 క్వశ్చన్ పేపర్. అదే 2021లో essay 1లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో వెరీ షార్ట్ ఆన్సర్లో చూద్దాం. వాట్ హ్యాపెన్స్ టు ద ప్యాసింజర్స్ ఇఫ్ ఎ డ్రైవర్ అప్లైస్ సడన్ బ్రేక్స్ ఆన్ ఎ రన్నింగ్ బస్? గెస్ అండ్ రైట్. Write the conclusion in the experiment to find the rate of diffusion in gases. List of the material required for the experiment to find the relation between incident angle and refracted angle. If you pour a small amount of salt into a beaker of water, what happens to the level of water in the beaker? Explain with the help of a diagram. What is the difference between speed and velocity? Write any one daily life situation for Newton first law. Why does a pole vault jumper land on thick mats of foam? సో దిస్ ఇస్ వెరీ షార్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.